హాయ్ ఫ్రెండ్స్, అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? ఏంటి అని అనుకుంటున్నారా? కరివేపాకు, మందార పూలు, అవిసె గింజలు, అవిసె గింజలు, కలోంజి, మెంతులు, కరివేపాకు, మందార పూలు, వాటర్ ఏమో బియ్యం కడిగిన నీళ్ళు అండి. ఇవి బియ్యం కడిగిన నీళ్ళు వాటర్ రాత్రి నేను నానేసుకున్నాను. ఇక మళ్ళీ ఈరోజు ఈ పూలు వచ్చినాయి, ఇవి కూడా వేసేసి బాగా ఈ విధంగా కలుపుకుందామండి. బియ్యం కడిగిన నీళ్ళు ఎంత మంచిదండి మన హెయిర్కి. దురదలు ఉన్నా కూడా ఈ కలంజి, ఇవన్నీ మెంతులు, అవిసె గింజలు, ఇవన్నీ కరివేపాకు వేసాం కాబట్టి మనకు దురదలు ఉన్న హెయిర్ ఫాల్ అయినా కూడా ఈ విధంగా వీటిని మనం నైట్ అంతా నానబెట్టి ఈ ఐటమ్స్ అన్నీ వేసి నైట్ నానబెట్టుకొని ఉదయం మనం తలస్నానం చేసేటప్పుడు ఈ విధంగా కలుపుకొని దీంట్లో రసం అంతా దీంట్లో ఉండదంతా దిగుద్ది కదా వాటర్లోకి. బియ్యం కడిగిన నీళ్ళు అంటే బియ్యం కడిగిన నీళ్ళు ఎంతో మంచిదండి, మనకి హెయిర్ ఫాల్ అవ్వదు, కుదుర్లు గట్టిగా ఉంచుద్ది. మనం వీటిలో వేసిన అవిసె గింజలు, మెంతులు కూడా వేసాం కదండి, కలుంజ వేసాము. ఇవన్నీ ఈ విధంగా కలుపుకుందాము. ఈ విధంగా కలుపుకున్నాం కదా, మనం బాగా జిగురుగా ఉందండి. మన జుట్టుకి కండిషనర్ లేకోకుండా ఇదే కండిషనర్ లాగా ఉంటుంది. బాగా షైనింగ్ కూడా వస్తుందండి జుట్టు. ఈ విధంగా బియ్యం కడిగిన నీళ్ళు మొక్కలకి వేసుకున్నా కూడా మనకి మొక్కలు కూడా మంచిగా వస్తాయి. దీన్ని ఈ విధంగా ఫిల్టర్ సాయంతో ఫిల్టర్ చేసుకుందాం. ఇది చూడండి, జిగురుగా మనం అవిసె గింజలు వేసుకున్నాం కదా. అవిసె గింజలు మన జుట్టుకి బలమే, వంటికి బలమే, మన ఆరోగ్యానికి కూడా మంచిదండి అవిసె గింజలు. మనకు నైట్ అంతా నాని కాబట్టి దాని రసం అంతా దిగింది మనకు కావాల్సిన వాటర్లోకి. ఈ విధంగా నేను ఫిల్టర్ చేసుకున్నాను. దీంట్లో మనం ఏ షాంపూ వాడుకుంటామో ఆ షాంపూ ఈ వాటర్లో వేసేసుకుందాము. చూడండి ఎంత జిగురుగా ఉందో, కలర్ బాగున్నాయి, మన జుట్టు కూడా బాగుంటుందండి. ఇవి షాంపూ వేసుకొని ఏ షాంపూ వాడుకుంటాం మనం, డైలీ ఏ షాంపూ వాడుకుంటాం ఆ షాంపూ వేసుకొని ఈ విధంగా చేసుకోండి. నాకు వాటర్లు అన్నీ నాని కాబట్టి అన్నీ కలిపేసుకున్నాం. మనం గట్టిగా చేత్తో నొక్కి కలుపుకుంటే దాని రసం అంతా దిగుతుందండి. నేను తల స్నానం చేసి వచ్చి నా జుట్టు ఎలా ఉండాలి మీకు చూపిస్తాను. దీన్ని మనం వేస్ట్గా పడేయకోకుండా మనకు కానీ టైం ఉంటే దీన్ని బాగా మిక్సీ పట్టుకొని ఎయిర్ ప్యాక్ లాగా మనం జుట్టుకు వేసుకొని ఒక 5 నిమిషాలు 10 నిమిషాలు ఉంచుకొని తలస్నానం చేసేస్తే చాలా సలవుగా ఉంటుంది, మంచి షైనింగ్ కూడా వస్తుందండి. ఇది అంటే ఇక టైం లేకపోతే సరే, కానీ ఇది మనము ఆ విధంగా ఎయిర్ ప్యాక్ లాగా మనం ప్యాక్ వేసుకోవచ్చు జుట్టుకి. ఈ విధంగా స్పూన్ తోటి మనం ఈ హ్యాండ్స్ తోటి ఈ విధంగా నొక్కితే దాంట్లో ఉన్నదంతా వచ్చేస్తుంది మనకి. దీన్ని ఇప్పుడు మొక్కల్లో వేసేసుకుందామండి. మొక్కలకు కూడా మంచి బలం వస్తుంది ఇది. హాయ్ ఫ్రెండ్స్, చూడండి నా జుట్టు ఎలా ఉందో. హాయ్, షైనింగ్ చూడండి ఎలా ఉందో జుట్టు. చెప్పాను కదా, ఇప్పుడు నేను అవన్నీ నానేసి వేసి పోసుకున్నాను కదా, జుట్టు చూపిస్తాను అన్నాను కదా. కండిషనర్ లేకుండా కూడా మనకు బాగుంది జుట్టు. చూడండి
ఎంత బాగుందో. నా జుట్టు బాగుందండి కండిషనర్ లేకపోయినా. కండిషనర్ పెట్టుకున్న అలా ఉంటుంది, పెట్టుకోకపోయినా అలాగే ఉంటుంది. ఎంత బాగుంది చూడండి. హాయ్, అందరు బాగున్నారా? హాయ్.